దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి మరి యొక్క పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను అని చదువుతాం. దేవుడు అబ్రహామును పరిశోధించాను. అసలు దేవుడు ఎవరిని పరిశోధిస్తాడు? దేవుడు ఎవరిని శ్రమలో పెడతాడు? దేవుడు ఎవరికి నలగొడతాడు? దేవుడు ఎవరిని కరువులోకి నెడతాడు? దేవుడు ఎవరికి ఇబ్బందుల్లో పెడతాడు? మనం ఆలోచన చేస్తే అబ్రహాం ఎవరు? ఏర్పరచబడినవాడు, పిలువబడినవాడు. అబ్రహాం పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంది. అబ్రహాం పట్ల దేవుని దర్శనం ప్రపంచ దర్శనం. ఒక దేశం, ఒక ప్రాంతం కాదు, ప్రపంచం అంతటిని ఆయన ద్వారా దీవించాలనుకుంటున్నాడు. అంచేత దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని, దేవుని సంకల్పంలో ఉన్నవారిని, దేవుని ప్రణాళికలో ఉన్నవారిని, దేవుని ఏర్పాట్లో ఉన్నవారినే పరిశోధిస్తాడు. చాలాసార్లు మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇలా అనుకుంటాం, నాకే ఇన్ని శ్రమలేంటి, నాకే ఇన్ని బాధలేంటి, నాకే ఇన్ని కష్టాలేంటి, నాకే ఇన్ని అనారోగ్యాలేంటి, నాకే ఇన్ని నిందలేంటి, నాకే ఇంత దుఃఖం ఏంటి, నాకే ఏంటి ఇంత వేదన. దేవుని ఎరగని వారు, దుష్టులైన వారు, దేవుని భయం లేని వారికి యాతన లేదే, రోగాలు లేవే, అప్పులు లేవే, శ్రమలు లేవే. అసలు వారు ఏమి చేసినా కలిసి వచ్చినట్టుగానే ఉంటుంది కదా. ఏమిటి నా జీవితం ఇలా అవుతుంది? నేనేమైనా పొరపాటు చేశానా? లేకపోతే ఏంటి దేవుడు ఏమైనా మాట తప్పినవాడా? ఆయన వాగ్దానాలు చూస్తే చాలా అమితంగా ఉన్నాయి, నా జీవితం ఏంటి ఇలా ఉందని చాలామంది విశ్వాసులు బయటకు అనకపోయినా లోపల తమ గురించి తాము కృంగిపోతూ, తమ గురించి తాము ఆలోచన చేస్తూ, దేవుడు తప్ప, నా తప్ప, నేను చేశానా, దేవుడు చేశాడా, ఇది దేవుడికి న్యాయమా అని ఎన్నో పర్యాయములు దేవుణ్ణి అడిగేంత ధైర్యం మనకు చాలక, ఆయన ప్రశ్నించేంత ధైర్యం మనకు చాలక, అలాగని మౌనంగా ఉండలేక కృంగిపోతున్న భక్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అసలు దేవుడే వీటిని మన జీవితాల్లో అనుమతిస్తాడా అంటే వాస్తవం చెప్పన అనుమతిస్తాడు. దేవుడే మన జీవితాల్లోకి కొన్ని అనుమతిస్తే వాటి ద్వారా కలిగే ప్రతిఫలాన్ని మనం ఎదురు చూడాలి. అందుకే దేవుడు అన్నాడు, యెహోవా ఒకరికి ఎదురు చూడాలి, యెహోవా ఒకరికి కనిపెట్టాలి, యెహోవాకు మొరపెట్టాలి, యెహోవా మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం, దేవుని చేతిలో వాడబడడం అనేది ఈ అనుభవాలు గుండా మనం రావడం కొరకు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలలో కొన్ని శ్రమలు, కొంత దుఃఖం, కొంత వేదన, కొంత బాధలు, కొంత అనారోగ్యం అనుమతిస్తాడు. అందువల్ల నిన్ను విడిచిపెట్టాలని కాదు, నువ్వేదో కీడు చేసావని కాదు. కొన్నిసార్లు నువ్వు చేసిన కీడుని బట్టి రావచ్చు అనుకో, అన్నిసార్లు కాదు. కానీ ఒకవేళ నీ అవిధేయతను బట్టి వచ్చిన దేవుడు చేతికి నువ్వు అప్పగించుకుంటే, దేవుని యొక్క కృపలోనికి నువ్వు వస్తే, దేవునికి నువ్వు మొరపెడితే నిన్ను క్షమించి నిన్ను మరింత ఉన్నతమైన మెట్టుకు ఆయన తీసుకెళ్ళగలడు. కొన్ని ఉదాహరణలు బైబిల్లో మీకు చూపిస్తాను. మొట్టమొదటిది, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎప్పుడు పరిశోధించాడు? ఎందుకు పరిశోధించాడు తెలుసా? అబ్రహాము దేవుని ఏర్పాటులో ఉన్నాడు. అబ్రహాం పట్ల దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక ఉన్నతమైనది. అబ్రహాంకు ఒక కొడుకు పుడితే ఆ ఒక్కడుకుని ప్రేమించి ఆ ఒక్కడుకుతో ఆనందపడుతూ ఇంత మటుకు చాలు నా జీవితం అని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, నువ్వు ఇక్కడితో ఆకూడదు అబ్బాయి, నువ్వు ప్రపంచం అంతటికి దీవెనకరమైన పాత్రగా అవ్వాలి, నీ ద్వారా ఈ ప్రపంచం అన్ని ఖండాలు ఆశీర్వాదాలు ప్రవహించాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడై ఉండి అబ్రహామును పరిశోధించాడు. ఆదికాండం 22:1. ఆ పరిశోధనలో దేవుని కొరకు నిలబడినప్పుడు ఎలాంటి పరిశోధన? మామూలు పరిశోధన. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించు కుమారుడు, నీ ఏకైక కుమారును నాకు దహన బలిగా ఇచ్చే అన్నాడు. ఆ పరిశోధనలో దేవుని కొరకు అబ్రహాము నిలబడ్డాడు కనుక ఆదికాండం 22వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి దేవుడు ఆయన దర్శనాన్ని ఈయనకి రివీల్ చేశాడు. చెప్పాడు, నీ జనాంగం ఇక్కడ మట్టుకే ఉండదు, నీ జనాంగం ప్రపంచం అంతా దేవునిగా మారుతుంది. ఇసుకరే నువ్వు లెక్క పెట్టగలవా? ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ సంతానం అంత చేయబోతున్నానని ఆ దర్శనాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి పరిశోధన దేవుడు పెట్టాడు కాబట్టి ఆశీర్వాదం అధికమైంది. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడంటే
నీవు ఒక నిరీక్షణ కలిగి ఉండు, నీవు విశ్వాసంతో ఎదురు చూడు. అదేంటంటే నీ దర్శనం, దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచన, దేవుడు నీ పట్ల కలిగిన సంకల్పం అధికం అవబోతుంది. మొదటిది. రెండవది, దేవుడే మన జీవితాల్లోకి శ్రమలు అనుమతిస్తే, దేవుడే మన జీవితంలోకి దుఃఖము శ్రమలు అనుమతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆదికాండం 15 అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ ప్రజలు తమది కాని దేశంలో 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు, శ్రమ పొందుతారని చెప్పాడు. అంటే ఇశ్రాయేలును కొద్ది మందిగా ఉన్నప్పుడు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ ఎవరు అనుభవించినన్ని శ్రమలు అనుభవించారు. ఆ శ్రమను దేవుడే అనుమతించాడు. దానికి కారణం అబ్రహామా? కారణం పక్కన పెట్టండి, దేవుడే అనుమతించాడు. దేవుడు అనుమతించిన శ్రమ కాబట్టి ఆ శ్రమల్లోనే బైబిల్లో ఏమనుందంటే నిర్గమాకాండం 1:12 వారు విస్తరించారంట, ప్రబలిపోయారట. అంటే నీ జీవితంలో కూడా దేవుడు శ్రమలు అనుమతిస్తే నువ్వు ఆ శ్రమల్లో విస్తరిస్తావు, నువ్వు ఆ శ్రమల్లో ప్రబలిపోతావు, ఆ శ్రమలో నువ్వు సువర్ణంగా మారుతావు, ఆ శ్రమలో దేవుని రుచి చూస్తావు, ఆ శ్రమలలో దేవుని అద్భుతమైన కార్యాలను నువ్వు కనులారా చూస్తావు, విస్తరిస్తావు. పరిశోధిస్తే దర్శనం ఆశీర్వాదం అధికమవుతుంది. శ్రమలు అనుమతిస్తే దేవుడు నీ జీవితంలో అందులో నిన్ను విస్తరింప చేయడానికి ఆ శ్రమలు, నిన్ను విస్తరింపజేయడానికే ఆ శ్రమలు. మూడవది చెప్తున్నాను, దేవుడు మనం కొన్నిసార్లు శత్రువులకు అప్పగించేవచ్చు. శత్రువుల చేతిలో బానిసలుగా ఉండొచ్చు, శత్రువుల చేతిలో శ్రమలు పడవచ్చు, శత్రువుల చేతిలో మనం బందీలుగా కూడా ఉండొచ్చు. శత్రువులకు దేవుడిని అప్పగిస్తే, శత్రువుల చేతిలో నువ్వు చిక్కుబడిపోతే, శత్రువుల చేతిలో నువ్వు బందీగా ఉంటే నీ పని అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇక్కడితో లాస్ట్ అనుకుంటున్నావేమో. శత్రువుల చేతికి నువ్వు చిక్కావంటే నీకు అర్థమేంటి చెప్పనా? ఆ సమయంలో నువ్వు దేవుని కొరకు నిలబడితే అంతవరకు నీ జీవితంలో చూడని గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు నీకు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం చదివితే ఏమండి, సంసోను శత్రువులకు చిక్కిపోయాడు. కారణం ఏదైనా కానీ శత్రువుల చేతులకు ఫిలిస్తీన్లకు చిక్కేశాడు, దాగోను గుడిలో కట్టేశారు. ఇక అయిపోయింది అనుకోలేదు, ఇదే ఆఖరి అనుకోలేదు. అలాంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, అపోస్తుల మరి న్యాయాధిపతులు 16:28 చదివితే, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, ఒక్కసారి నీ కృప చూపుదేవా అని మొర్ర పెట్టినప్పుడు 2 స్తంభాలు, ఆ స్తంభం కూలిపోయి, బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? తన జీవితంలో, అంతకాలపు జీవితంలో ఏనాడు చూడని గొప్ప విజయాన్ని, దేవుడు చెప్పిన మాట నెరవేర్పు గొప్ప విజయాన్ని సంసోను చూడగలిగాడు బందీగా ఉన్నప్పుడే. నువ్వు కూడా ఎవరి చేత బందీగా ఉన్నావేమో, నువ్వు శత్రువుల చేతిలో బందీగా ఉండి ఏంటి నా దేవుడు నన్ను విడిపించట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. 91వ కీర్తన. విడిపించడం గొప్ప కాదు, విడిపించిన తర్వాత గొప్పగా కూడా దేవుడు చేస్తాడు. చూడండి, అబ్రహామును పరిశోధించి ఆశీర్వాదం అధికం చేశాడు. ఐగుప్తుని ఇశ్రాయేలును శ్రమలు పెట్టి విస్తరింపజేశాడు. సంసోను శత్రువులకు అప్పగించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 4వది, నీ జీవితంలో పారిపోయే పరిస్థితులు రావచ్చు, దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు రావచ్చు, అక్కడ ఉండలేని పరిస్థితులు రావచ్చు. అయ్యో, నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒంటరి వాడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను పారిపోవాల్సి వచ్చిందంటే, నేను ఇక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే, నా కుటుంబాన్ని వదిలేశానంటే, నా బంధువులను వదిలేశానంటే, నా సంఘాన్ని వదిలేశానంటే, నా జీవితం ఏంటి ఎలాగైపోయిందని అనుకోకు, ఎదురు చూడు. పారిపోయేటట్టు చేసిన దేవుడే తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇశ్రాయేలు AD 70లో ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు, పారిపోయారు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని. కానీ దేవుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, ఎన్ని అద్భుతాలైన జెఫన్యా గ్రంథం 3:18-19 ప్రకారం తిరిగి వాళ్ళని తీసుకొచ్చాడు ఇజ్రాయేల్ దేశానికి. అంతెందుకండి, బైబిల్లో యాకోబు పారిపోతే తీసుకురాలేదా? మోషే పారిపోయాడు, మోషే పారిపోతే మోషేని తిరిగి మామూలుగా తీసుకురాలేదు తెలుసా, నాయకుడిగా తీసుకొచ్చాడు. యెఫ్తా పారిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం మనం 11వ అధ్యాయం చదివితే యెఫ్తా పారిపోయిన వాడే కానీ యెఫ్తాను దేవుడు తిరిగి నాయకుడిగా తీసుకొచ్చాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయేమో,
పారిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఒంటరివాడిపై ఉన్నావేమో, నువ్వు దూరంగా జీవిస్తున్నావేమో, నీ దేవుని యందు నిరీక్షణ నుంచి మొరపెట్టి కనిపెట్టి ఎదురు చూస్తే గాడ్ విల్ బ్రింగ్ యూ బ్యాక్. దేవుడు నేను మరలా వెనక్కి తీసుకొస్తాడు. మామూలుగా తీసుకురాడు, నాయకుడిగా తీసుకొస్తాడు, నీ చేత అద్భుతాలు చేయిస్తాడు. మళ్ళా మొదటికి వస్తున్నారు. అబ్రహామును పరిశోధించి ఆశీర్వాదం అధికం చేశాడు, ఇశ్రాయేలుని శ్రమ పెట్టి విస్తరింపజేశాడు, సంసోను శత్రువులకు అప్పగించి గొప్ప విజయం ఇచ్చాడు. మోషే పారిపోయేటట్టు చేసి తిరిగి నాయకుడిగా తీసుకొచ్చాడు. యెఫ్తా పారిపోయేటట్టు చేసి తిరిగి నాయకుడిగా తీసుకొచ్చాడు. ఒకవేళ దేవుడు నిన్ను కరువులో అప్పగించాడేమో, కరువులో ఉండేటట్టు చేశాడేమో, నువ్వు ఉన్న ప్రాంతం నీ యొక్క జీవితం అంతా కరువు వెలుబడి చేస్తుందేమో, కానీ కరువులోని దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఇసాకు ఆదికాండం 26వ అధ్యాయంలో కరువు దినాల్లో ఉంచాడు, కరువు ప్రాంతంలో ఉంచాడు, కానీ నిరంతర పంటించి అతనికి సమృద్ధినిచ్చాడు దేవుడు. అన్నీ ఉన్నప్పుడు సమృద్ధి లోకంలో ఉంటుంది, కరువులో మన దేవుడు సమృద్ధినిస్తాడు. 7వది ఆఖరిది చెప్పన, ఆయన నీకు అనారోగ్యం ఇవ్వచ్చు, అనారోగ్యం అనుమతించవచ్చు, నీకు బలహీనత అనుమతించవచ్చు, కానీ ఒక మాట చెప్పన, అనారోగ్యంలోనే ఆరోగ్యవంతుడిగా నిన్ను ఆరోగ్యవంతుని కంటే బలముగా ఆయన వాడుకోబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు వేదన, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ బాధలు అనుకోకు. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నీ పెట్లుంది. నిన్ను బలమైన సాధనంగా చేసుకోవడానికి, నిన్ను ఉన్నతమైన పనిముట్టుగా సిద్ధపరచడానికి, నేను గొప్ప ఆశీర్వాదంతో నింపడానికి. అందుకే ఇజ్రాయేల్ దేశం చూడండి, ఎన్ని శ్రమలు అనుభవించారో వాళ్ళు. ప్రపంచంలో ఏ జనాంగం అనుభవించారు, ఎన్ని శ్రమలు అనుభవించారు. కానీ ఈ రోజున వారి గురించి ప్రపంచం ఎలా చెప్పుకుంటుందో చూడండి. 1948వ సంవత్సరంలో ఆ దేశం ఏర్పడినప్పుడు మనిషికి 10 లీటర్ల నీరు మాత్రమే రోజంతా వాడాలి. స్నానానికైనా, వంటకైనా, తాగడానికైనా. అంతకు మించి నీళ్ళు ఇవ్వలేమన్న దేశం ఈ రోజున 60% నీటితో ప్రపంచంలో 100 పంటలు పండించగలిగిన స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొకసారి ఒక మాట మీకు చెప్తున్నాను. అబ్రహామును పరిశోధించాడు, ఆశీర్వాదం అధికం చేశాడు. ఐగుప్తులు ఇజ్రాయేల్ శ్రమలు పెట్టాడు, విస్తరింపజేశాడు. సంసోను చేతులకు శత్రువులకు అప్పగించాడు, గొప్ప విజయం ఇచ్చాడు. మోషే పారిపోయేటట్టు చేశాడు, కానీ నాయకుడిగా తీసుకొచ్చాడు. దేవుడు కరువులో ఏమండి ఇశ్రాయేలుని పెట్టాడు, ఏలియాని పెట్టాడు, కానీ సమృద్ధిగా పోషించాడు. దేవుడు ఆపదలో చిక్కుకునేటట్టు నువ్వు చదవచ్చు, ఆపదలో నీ జీవితంలో పడిపోవచ్చు, కానీ నీ ఆపదలో ఆయన విడిపిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 10 నుంచి 16 చదివితే అబ్రహాము ఆపదలో చిక్కుకున్నప్పుడు దేవుడే విడిపించాడు. దేవుడు నీకు 7వది అనారోగ్యం అనుమతించవచ్చు, కానీ ఆరోగ్యానికి మించిన బలం ఇచ్చి నేను సేవలో బలంగా వాడుకుంటాడు. అంచేత నీ అనారోగ్యం, నీ శ్రమలు, నీ దుఃఖం, నీ కరువు, నీ యొక్క ఆ స్థితి చూసి నువ్వు వెనక్కి తిరిగి చూడకు. దేవుని కొరకు ఎదురు చూడు, యెహోవా కొరకు కనిపెట్టు. దేవుడు నూతన బలం చేత నింపి బలమైన సాధనంగా వాడుకొని నిన్ను అత్యధికంగా ఆశ్రయించబోతున్నాడు. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.